మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. సాధారణ సమస్య మనకు శీఘ్రస్ఖలనం. దీన్ని సమస్యగా ఎప్పుడు గుర్తించాలి? సో ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? ఈ శీఘ్రస్ఖలనం ఉన్నవారు వారి నుంచి ఎలాంటి కంప్లైంట్స్ వస్తాయి? వారిని మానసికంగా ఏ రకంగా ఇబ్బంది పెడుతుంది? దీని గురించి కొద్దిగా అవగాహన కల్పించండి. జనరల్గా చాలామంది పేషెంట్స్లో అసలు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే అంగస్తంభన సమస్య లేదా శీఘ్రస్ఖలనం, ఈ రెండింటికి డిఫరెన్స్ కూడా తెలియదు చాలామందికి. వాళ్ళు వేగ్గా ఏం చెప్తారనంటే మాకు సెక్స్ ప్రాబ్లం ఉంది అని అంటారు. సెక్స్ ప్రాబ్లమ్స్ అనే అనేక రకాలు ఉంటాయి సెక్స్ ప్రాబ్లమ్స్, కానీ కామన్గా ఉండేది ఇది అంగస్తంభన, దాన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు, శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు. చాలామంది పేషెంట్స్కి ఈ రెండింటికి డిఫరెన్స్ కూడా తెలియదు. మాకు సెక్షువల్ ప్రాబ్లం ఉంది అని అంటారు. అంగస్తంభన సమస్య కన్నా శీఘ్రస్ఖలనం ప్రాబ్లమే ఎక్కువ మందిలో ఉంటుంది. శీఘ్రస్ఖలనం అంటే సెక్షువల్గా కలుస్తున్నప్పుడు ఇన్సర్ట్ చేసి, పెన్నిస్ని వెజైనాల్లోకి ఇన్సర్ట్ చేసి మినిమమ్ 4-5 minutes సెక్స్ చేస్తేనే సెక్స్లో ఫీమేల్కి సాటిస్ఫాక్షన్ అనేది వచ్చింది. కానీ చాలామంది మగవాళ్ళలో ఎరెక్ట్ పెన్నిస్ వెజైనాలోకి ఇన్సర్ట్ చేసి ఇట్లా జస్ట్ ఒక 4-5 times లెస్ దాన్ 10-15 seconds స్ట్రోక్ చేయగానే సెమెన్ ఎజాక్యులేట్ అయిపోయింది. దాన్ని శీఘ్రస్ఖలనం ప్రాబ్లం అంటాము. ఈ శీఘ్రస్ఖలనం ప్రాబ్లం వల్ల వచ్చే మెయిన్ సమస్య ఏంటి అని అంటే, శీఘ్రస్ఖలనం అనే లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనే ప్రాబ్లము మేల్లో ఉండే సెక్షువల్ ప్రాబ్లం అయినా దీనివల్ల ఎక్కువగా సఫర్ అయ్యేది ఫీమేల్స్. ఎందుకు అనంటే, మగవాళ్ళకి సెక్స్ 1 minute చేయనివ్వండి, 10 seconds చేయనివ్వండి, 10 minutes చేయనివ్వండి, మగవాళ్ళకి సెక్స్లో మ్యాక్సిమం ప్లెజరు, హ్యాపీనెస్ అనేది సెమెన్ అవుట్ అయినప్పుడు వచ్చేస్తుంది. ఆర్గాజం అంటారు. సో ఆ ఆర్గాజం లేదా ఆ మ్యాక్సిమం ప్లెజర్ పాయింట్ అనేది మగవాళ్ళలో ఫిక్స్డ్ అనమాట. అది ఎప్పుడు వచ్చింది? సెమెన్ అవుట్ అయినప్పుడు వచ్చింది. సో 1 నిమిషం చేసినా వాళ్ళకి అదే హ్యాపీనెస్ వచ్చింది, 10 నిమిషాలు చేసినా అదే హ్యాపీనెస్ వచ్చింది. కానీ ఆడవాళ్ళలో ఈ ఆర్గాజం అనేది ఫిక్స్డ్ పాయింట్ కాదు. ఆడవాళ్ళలో ఆర్గాజం లేదా సెక్స్లో ఆ ప్లెజర్ అనేది స్టిఫ్గా ఉన్న పెన్నిస్ని వెజైనాల్లోకి ఇన్సర్ట్ చేసి మినిమం 4-5 minutes ఇట్లా కంటిన్యూస్గా స్ట్రోక్ చేస్తూ ఉంటేనే వాళ్ళకి ఆ ప్లెజర్ అనేది వస్తుంది. ఆ ప్లెజర్ అనేది మినిమమ్ 2 times వస్తేనే ఆడవాళ్ళకి సెక్స్లో సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఎట్లా అంటే, ఫస్ట్ ఇన్సర్ట్ చేసి పెన్నిస్ ఇట్లా స్ట్రోక్ చేస్తున్నప్పుడు 3 to 4 minutes టైంలో ఫస్ట్ టైం ఒకసారి ఆ ప్లెజర్ వచ్చింది. ఆ ఫస్ట్ టైం ప్లెజర్ వచ్చినప్పుడు 10 seconds 15 seconds ఉంటుంది, పోయిద్ది ఆ ప్లెజర్ ఆడవాళ్ళకి. అప్పటికి సెమెన్ ఎజాక్యులేట్ అవ్వకుండా కంటిన్యూస్గా స్ట్రోక్ చేస్తూ ఉన్నారనుకోండి, మళ్ళీ 4 minutes అప్పుడు ఇంకోసారి వచ్చింది సెకండ్ టైము. ఫస్ట్ టైం వచ్చిన దానికన్నా సెకండ్ టైం చాలా ఎక్కువసేపు ఉంటుంది. ఫస్ట్ టైం 10-15 seconds ఉంటుంది ప్లెజర్ ఆడవాళ్ళలో. సెకండ్ టైం వచ్చేటప్పటికి 30 to 40 seconds ఉంటుంది. అండ్ ఫస్ట్ టైం వచ్చిన దానికన్నా సెకండ్ టైం చాలా హై ఇంటెన్సిటీతో ప్లెజర్ వచ్చింది వాళ్ళకి. అర్థమైపోయింది కూడా, సెక్స్లో ఉన్నప్పుడు పార్ట్నర్ కూడా అర్థమైపోయింది, ఓకే తను ఆర్గాజం ఫీల్ అవుతుంది అని చెప్పేసి అని. సో ఆడవాళ్ళకి సెక్స్లో మినిమం ఆ 2 times అనేది ప్లెజర్ వస్తే కానీ వాళ్ళు సెక్స్లో సాటిస్ఫై అవ్వరు. సో దానికి ఆ 2 times ప్లెజర్ రావాలంటే మినిమం 4-5 minutes సెక్స్ చేయాలి. వీళ్ళు 1 minuteలోనే సెమెన్ అవుట్ అయిపోయి సెక్స్ ఆపేశారనుకోండి, వాళ్ళకేం ప్లెజర్ రాదు. ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు చెప్తారు, ఇది ఫీమేల్స్ వాళ్ళ పార్ట్నర్తో సెక్స్లో ఏం సాటిస్ఫాక్షన్ లేదు, సెమెన్ తొందరగా అవుట్ అయిపోతుందని. ఓపెన్గా చెప్పలేని ఫీమేల్స్ అనే ఒక సింపుల్ మాట ఏంటి అని అంటే, అప్పుడే అయిపోయిందా అంటారు వాళ్ళ పార్ట్నర్తో. ఓకే, ఫీమేల్ నోట్ నుంచి మీరు అప్పుడే అయిపోయిందా అనే మాట విన్నారు అని అంటే వాళ్ళు సాటిస్ఫై అవ్వట్లేదు అని అర్థం. ఇక్కడ మీరు ఆ సెక్షువల్గా సెమెన్ అట్లా తొందరగా అవుట్ అయిపోతుంది అనేది మేల్స్ నోటీస్ చేసినప్పుడు పార్ట్నర్తో కాన్వర్జేషన్ అనేది స్టార్ట్ చేయాలి. నువ్వే ఎక్స్పెక్ట్ చేస్తున్నావు సెక్స్లో, నువ్వు సాటిస్ఫై అయ్యావా లేదా, సెమెన్ తొందరగా అవుట్ అయిపోతుంది ఇంకా ఎక్కువసేపు అంటే ఆ కాన్వర్జేషన్ అనేది స్టార్ట్ చేస్తేనే, కాన్వర్జేషన్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్ ఫర్ ఈ సెక్షువల్ ప్రాబ్లమ్స్ని, వాళ్ళ హెల్దీ సెక్షువల్ లైఫ్కి కాన్వర్జేషనే స్టార్టింగ్ పాయింట్. సో ఆ కాన్వర్జేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్వీన్ దట్ కపుల్ ఆర్ పార్ట్నర్స్.